ఇప్పుడు ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని అక్కడ రాశాడని? నమ్ముతున్నారా? నమ్మడం మాత్రమే కాదు, ఈరోజు చదువుతున్నారు తెలియదాని. ఏమేన్ ఎవరు చదువుతున్నారో లేదో మనకే తెలియదు, కానీ ఫేట్ అమరకాలు వెళ్ళి చదువుతా ఉంది ఆ వాక్యాన్ని. ఆకాశంలో రాయబడిన పరిశుద్ధ గ్రంథాన్ని భూమి మీద నుంచి పోయి చదివి మరలా వెనకకు తిరిగి వచ్చి హల్లెలూయా దేవుని మహిమ కలుగును గాక. సైన్స్ అంటా ఉంది నక్షత్రాలను చూస్తే ఇప్పుడు అవి లేవు అక్కడ. ఓకే, అవి ఒకప్పుడు ఉంటే వాటి వెలుగు మాత్రం ఇప్పుడు కనిపిస్తుంది, ఇప్పుడు అవి అక్కడ లేవు. ఓకే, సైన్స్ ఏమంటా ఉందంటే ఈ 7 నక్షత్రాలు మాత్రమే కాక మీరు ఆ పిక్చర్ను చూస్తే దాని చుట్టుపక్కల చాలా నక్షత్రాలు ఉన్నాయి. కానీ ఈ కాన్స్టలేషన్ అనేది 7 స్టార్స్ ని క్యాల్కులేట్ చేసి కాన్స్టలేషన్ నిర్ణయించారు. ఆ కాన్స్టలేషన్ తో సహా ఇప్పుడు వీళ్ళు ఏమన్నారంటే దాని గురించి నేను 7 స్టార్స్ గురించి వారు ఏమంటున్నారంటే మళ్ళీ వాళ్ళు చెప్పే మాట నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. అండ్ టుడే బికాస్ ఆఫ్ ద హబుల్ టెలిస్కోప్ తెలుసా అందరికి? చెప్పినాను మీకు చాలాసార్లు చెప్పినాను. హబుల్ దాని ఎప్పుడో 50 సంవత్సరాలు అయితే 30 సంవత్సరాలు అయితే దాన్ని ఆకాశంలో పంపించినారు. అది పోతూనే ఉంది, ఫోటోలు తీస్తూనే ఉంది, తిరుగుతూనే ఉంది ఆకాశంలో. ఇంకా చాలా డీప్గా వెళ్ళి ఫోటోలను తీసి పంపిస్తూ ఉంది ఇప్పటివరకు కూడా. హబుల్ టెలిస్కోప్ చాలా పెద్దది, ఆకాశంలోకి అంతరాల్లోనికి దూరంగా అక్కడికి పోయి అక్కడి నుంచి ఇంకా దూరం చూసి క్లియర్గా తెచ్చే ప్రయత్నం పిక్చర్స్ని. సో అండ్ టుడే బికాస్ ఆఫ్ ద హబుల్ టెలిస్కోప్ దే రియలైజ్ దట్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ 7. ఓకే, ఇప్పుడు ఆ హబుల్ టెలిస్కోప్ను బట్టి వారికి అర్థమైంది ఏంటంటే అక్కడ కేవలం 7 మాత్రమే లేవు, అక్కడ ఇంకా చాలా ఉన్నాయి. ఇట్ ఈస్ సో మెనీ ఆఫ్ దెమ్ అవుట్ దోస్ ఆర్, అక్కడ చాలా ఉన్నాయి. 7 మాత్రమే కాదు, అక్కడ చాలా ఉన్నాయి. బట్ దోస్ ఆర్ ద వన్స్ కనెక్టెడ్ టు ద 7. అక్కడ 7 మాత్రమే కాదు, చాలా ఉన్నాయి. కానీ అవన్నీ కూడా 7 నక్షత్రాలకు కనెక్ట్ అయి ఉన్నాయి. దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు ప్రత్యక్షత అంతకుముందు ఉన్న కాలం వేరు, వారు ఏమి చూడలేకపోయారు. కానీ ఈ కాలానికి వచ్చేసరికి ప్రత్యక్షత అనే హబుల్ టెలిస్కోప్ ద్వారా అర్థమవుతుంది అందరికి. ప్రత్యక్షత అనే హబుల్ టెలిస్కోప్ ద్వారా అంతరాలలోనికి వెళ్ళి చూసినప్పుడు ఇట్ ఇస్ నాట్ ఓన్లీ 7 స్టార్స్, అక్కడ చాలా నక్షత్రాలు ఉన్నాయి. 7 స్టార్స్ కి కనెక్ట్ అయి ఉన్నాయి అవి. ఇప్పుడు నేను అన్నాను బ్రదర్ బ్రానమ్ ఒక నక్షత్రం అయినాడు, ఆయనకు కనెక్ట్ అయిన నక్షత్రం వధు సంఘాలలో ఉన్నారు, టబర్నెక్కల్లో ఉన్నారు. స్తోత్రం కలదు కాక. ఒకవేళ ఆ పిక్చర్ని అవుట్లైన్ పిక్చర్ని నువ్వు చూడగలిగితే ఆ ప్లేడీస్ వెనకాల కనిపిస్తున్న నక్షత్రం ఎవరో కాదు, నువ్వు అయినావు అక్కడ. నిన్ను నువ్వు చూడగలుగుతావు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఆ 7 నక్షత్రాల వెనుక నేను కనిపిస్తాను అక్కడ. స్తోత్రం కలదు కాక. ఆ నక్షత్రం ఎవరో కాదు, నువ్వే అయినావు అక్కడ. ఎక్కడున్నావు నువ్వు? బ్రదర్ బ్రానమ్ అనే నక్షత్రానికి కనెక్ట్ అయి ఉన్నావు నువ్వు. ఏమే పౌలుకు కనెక్ట్ అయిన నక్షత్రాలు పౌలు వెనకాల ఉన్నాయి, ఐరేనిస్కు కనెక్ట్ అయిన నక్షత్రాలు ఐరేనిస్ వెనుక ఉన్నాయి. బ్రదర్ బ్రానమ్కు కనెక్ట్ అయిన నక్షత్రం ఫైట్ టబర్నెక్కల్లో ఉన్న నక్షత్రాలు ఆయనకు కనెక్ట్ అయి ఉన్నాయి. అవన్నీ కలిపి ప్లేడీస్ కాన్స్టలేషన్. ప్లేడీస్ కాన్స్టలేషన్ అంటే ఇట్ ఇస్ నాట్ ఓన్లీ 7 స్టార్స్, ఇట్ ఇస్ మెనీ స్టార్స్. అది చాలా నక్షత్రాలతో కలిగినది ప్లేడీస్. ఇప్పుడు ప్లేడీస్ వారు ఏమన్నారంటే 7 సిస్టర్స్ అన్నారు. ఏమన్నారు? 7 సిస్టర్స్. వాళ్ళు సిస్టర్స్ అని ఎందుకు పెట్టారు దాన్ని? నేను మెల్లిగా ఆలోచన చేసి అర్థమైంది ఏంటంటే ఎస్ బ్రదర్ బ్రానమ్ వాజ్ ఎ సిస్టర్, పాల్ వాజ్ ఎ సిస్టర్. ఆమేన్. పౌలు క్రీస్తుకు వధువు అయినాడు, బ్రదర్ బ్రానమ్ క్రీస్తుకు వధువు అయినాడు. వారి వెనుక నిలబడి నేను వధువు అయినాను, నేను ఫెమినైన్ అయి ఉన్నాను, నేను ఒక స్త్రీని అయి ఉన్నాను. ప్లేడీస్ ఒక స్త్రీ అయి ఉన్నది. అది మృగశీర్షము ఒక పురుషుడు అయితే కృత్తిక ఒక స్త్రీ అయి ఉన్నది. మృగశీర్షము ప్రభువు యేసుక్రీస్తు అయితే కృత్తిక వధువు అయినది. మృగశీర్షము యేసుక్రీస్తు అయితే కృత్తిక నేనై ఉన్నాను. అక్కడ ఒక స్త్రీ వధువు సంఘం అయినది అక్కడ. ప్రైజ్ ది లార్డ్. వధువు సంఘము ఈరోజు దేవుడే కాదు చెప్పేది, సైంటిస్టులు కూడా చెప్తున్నారు వధువు సంఘం ఉంది అక్కడ. నాసా వాళ్ళు ఒప్పుకుంటున్నారు ఇట్ ఇస్ 7 సిస్టర్స్, నాట్ 7 బ్రదర్స్, ఇట్ ఇస్ 7 సిస్టర్స్. కలదు కాక. బట్ ఒరాయన్ ఈజ్ అ సింగిల్ పర్సన్. మృగశీర్షము పురుషుడు, కృత్తిక స్త్రీ.
ఇవన్నీ కోయిన్సిడెంట్ గా జరిగిన విషయాలు కాదు. బైబుల్ రాశాడు అక్కడ దేవుడు. జగదుత్పత్తి కన్నా ముందే రాశాడు అక్కడ దేవుడు. దేని మహిమ కలుగును గాక. నేనేమంటాను, నువ్వు ఫిజికల్గా ఇక్కడ ఉన్నావు కాబట్టి, ఓకే అందరు వినండి, నువ్వు ఫిజికల్గా ఇక్కడ ఉన్నావు కాబట్టి నీకు ఫిజికల్గా బైబిల్ ఇచ్చాడు దేవుడు, అవునా? ఒకప్పుడు నువ్వు నక్షత్రముగా ఉన్నావు కాబట్టి నక్షత్రాలలో బైబిల్ ఇచ్చాడు దేవుడు నీకు. మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఆ నక్షత్రాలు ప్లేడీస్ని చూస్తే సైంటిస్టులు అంటున్నారు వాస్తవానికి అవి ఇప్పుడు అక్కడ లేవు. ఏంటి అందరు ఇక్కడ ఉన్నారా? వాస్తవానికి అవి ఇప్పుడు అక్కడ లేవు. మనం వాటి వెలుగును మాత్రమే చూస్తున్నాం. అంటే వారు అన్నారు, పోయిన వారం చెప్పాను, నువ్వు కనుక వాటి డీప్గా వారి దగ్గరికి వెళ్ళి చూస్తే యూఆర్ లుకింగ్ ఇన్ టు ద ప్రీడెస్టినేషన్. జగదుత్పత్తి కన్నా ముందు చూస్తూ ఉన్నావు. ఏమేన్ ఇప్పుడు జగదుత్పత్తి కన్నా ముందు నువ్వు అక్కడ ఉంటే, నీకు నక్షత్రంగా నువ్వు అక్కడ ఉంటే, దేవుడు నీకు ఒక నక్షత్రంలో బైబిల్ రాశాడు. ఇప్పుడు నువ్వు ఆ ప్లేడీస్ వైపు చూస్తూ ఉన్నావు, నువ్వు అక్కడ లేవు. నువ్వు ఎక్కడున్నావు? ఇప్పుడు నువ్వు భూమి మీదకి వచ్చావు. ఇప్పుడు భూమి మీద ఫిజికల్గా ఉంటే ఫిజికల్గా బైబిల్ ఇచ్చాడు దేవుడు ఇక్కడ. నువ్వు ఒకప్పుడు నక్షత్రంగా ఉన్నావు, నక్షత్రాల్లో బైబిల్ ఇచ్చాడు. ఇప్పుడు ఫిజికల్గా వచ్చావు, ఫిజికల్గా బైబిల్ ఇస్తూ ఉన్నాడు ఆయన. దాని మహిమ కలుగును గాక. జగదుత్పత్తి కన్నా ముందు నువ్వేమైనావు? జగదుత్పత్తి కన్నా ముందు ఏమైనావు? దేవుని మనసులో ఉన్నావు. నువ్వు దేవుని మనసులో ఒక ఆత్మగా ఉన్నావు. ఆత్మ వెలుగు అయినది, వెలుగు నక్షత్రమైనది. జగదుత్పత్తి కన్నా ముందు నువ్వు ఒక నక్షత్రమై ఉన్నావు. దేవుని మహిమ కలుగును గాక. అందుకే ప్లేడీస్ లో నువ్వు పోల్చబడ్డావు అక్కడ. ప్రైజ్ లార్డ్. నక్షత్రాలకు నక్షత్రాల బైబిలే కావాలి. ఫిజికల్ గా ఉన్న వారికి ఫిజికల్ బైబిలే కావాలి. ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. దేవుడు ఆకాశంలో బైబిల్ ఈ రోజున చూపిస్తూ ఉన్నాడు.